ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మరణానికి అప్పగించుకున్నారు. ఆ శిలువ త్యాగాన్ని గుర్తించావా? శిలువ మరణానికి అప్పగించుకోవడమే కాదు కానీ ఆయన తిరిగి లేచాడు. ఎంత గొప్ప అద్భుతం! ఈ లోకంలో ఏ సమాధి అయినా ఖాళీగా ఉన్నదా అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. ఈ లోకంలో ప్రతి సమాధి నింపబడి ఉంది, కానీ ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. అంటే నింపబడిన ఆ సమాధి తిరిగి ఖాళీగా మార్చబడినది అంటే కేవలం మన యేసు ప్రభు వారిది మాత్రమే. ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, మరణపు ముళ్ళును విరచి ఉన్నాడు. అది కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే. దేవాది దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన నోటితో సమస్తాన్ని సృష్టించి తన స్వహస్తాలతో మానవుని సృష్టించాడు. అంటే తన స్వహస్తాలతో తన స్వంత రూపంలో తన జీవాయువుని ఇచ్చి నిన్ను నన్ను సృష్టించాడు. ఎంత ప్రేమమయుడు కదా! ఆయన తన స్వరూపాన్ని మనకిచ్చి మనని చూస్తూ ఆయన మురిసిపోయేవాడంట. మనము చేసే చిన్న చిన్న తప్పులని సైతం ఆయన భరిస్తూ బాధపడినప్పటికీ ఆయన ప్రేమతో మనని క్షమిస్తూ ఉండేవాడు. మనం ఎన్నిసార్లు తప్పు చేసినప్పటికీ ఆయన క్షమిస్తూ ఉండేవాడు. దేవుడు ఏదెను తోటలో ఆదాముని హవ్వను సృష్టించినప్పుడు తోట అంతటి మీద అధికారం ఇచ్చాడు, కానీ ఒక్క వృక్షం మీద అధికారం ఇవ్వలేదు. ఎందుకు అంటే అది మంచి చెడులను తెలియజేసే వృక్షం. దాని పండు తింటే మరి వాళ్ళ పాపంలోకి వెళ్ళిపోయినట్టే. వారికి ఆ పండు తినొద్దు అని ఆజ్ఞాపిస్తాడు. అయితే మానవుడు మొదటి నుంచి దేవుని మాటకి విరోధంగా చేస్తా వచ్చాడు. అపవాది హవ్వని పట్టుకున్నది. హవ్వని పట్టుకొని ఈ పండు తింటే మీరు దేవదూతల వరే అవుతారు, మానవుని స్వరూపం కాకుండా దేవుని స్వరూపం వస్తుంది అంట. దేవుడు మనల్ని ఆల్రెడీ ఆయన స్వరూపంలోనే సృష్టించాడు. అయితే సాతాను భ్రమ పెట్టే మాటలకి హవ్వ మోసపోతుంది. హవ్వ మోసపోవడమే కాకుండా తన భర్త అయిన ఆదాముకి సహితం ఇస్తుంది. ఆదాము కూడా ఆ పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. వారు తిన్న కొంతసేపటికి దేవుడు ఏదెను తోటలోకి వస్తాడు. ఆదామా, ఎక్కడున్నావు అని అడుగుతాడు. దేవునికి తెలీదా ఆదాము ఎక్కడున్నాడో? దేవునికి తెలీదా ఆదాము ఏమి చేశాడో? ఆదాము చెప్తాడు, నేను దిగంబరినై ఉన్నందున చెట్టు చాటునున్నాను అంటాడు. అప్పుడు యేసుప్రభు చాలా బాధపడతారు. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాట వినకుండా వీళ్ళు ఆ పండును తిన్నారు. అప్పటి నుంచి ఈ లోకంలో పాపం మొదలైంది. అప్పటి నుంచి దేవుని మాటకు అవిధేయత చూపడం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు దేవునికి లోబడడం మానేశారు. అక్కడి నుంచి మానవుడు దేవుని బాధ పెట్టడం మొదలైంది. ఎన్నో సంవత్సరాలు గతించారు. ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, ఎంతో మంది ప్రార్థన వీరులు వచ్చారు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తా వచ్చాడు. అయినప్పటికీ మనుష్యుడు దేవుని మాటకు లోబడట్లేదు. పాపానికి బానిస అయిపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి సాతాను గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు. దీన్ని చూసిన ఆ దేవాతి దేవుడు ఎంతగానో దుఃఖాక్రాంతుడైపోయాడు.
తన స్వరూపంలో సృష్టించిన మనుషుడు ఇలాగు చెడిపోవుట చూసి చాలా బాధపడ్డాడు. ఒకానొక దినమున దేవుడు నిశ్చయించుకున్నాడు, తన ఏకైక కుమారుని లోకానికి పంపించాలి. పంపించి మానవ పరిహార్థమైన బలిని ఆ కుమారుడు పొందాలి. ఆ శిలువ త్యాగాన్ని ఆ కుమారుడు భర్తీ చేయాలి. ఒక మానవ శరీరంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవితం అంత సులువుగా కాలేదు, కానీ ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు అయినప్పటికీ దేవుడు ఒక మనుషుడు ఏ రీతిగా శరీరంలో ఉండి పాపాన్ని జయించగలడు అనేది ఆయన నిరూపిస్తూ వచ్చాడు. నిరూపించడమే కాదు, కానీ ఆయన ఈ లోకంలో ఉన్న 33 సంవత్సరాలు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎంతో మందిని స్వస్థపరిచి దేవునికి మహిమకరమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చాడు. పాపాన్ని జయించి తన యవ్వన కాలంలో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఏ బలి అర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ దినము రానే ఉన్నది. ఆయనను సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించి ఎంత వేదన అంటే ఎన్నో కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, తన దేహం అంతా గాయాలు, తన ఎముకలన్నీ ఇరిగిపోయిన స్థితిలో ఆయన ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చాడు. ఆయనని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆయన పలికిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అందులో మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించు. అవును, క్షమాపణ అంటే ఏంటో ఆయన చూపించాడు. ఏ విధముగా క్షమించాలి ఒక మనుషుణ్ణి అనేది ఆయన చూపించాడు. శ్రమ నొందుతూ కూడా క్షమాపణ ఆయన కోరాడు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు. ఆయన శిలువ మరణంలో ఉన్నప్పటికీ, అంత వేదన పొందుతున్నప్పటికీ ఒక ఆత్మరక్షణకరమైన భారం ఆయనలో ఉంది. సిలువలో ఉన్న మరి ఒక దొంగ ఆఖరి నిమిషంలో పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన కొరకు పలికిన మాట ఇది. అంత వేదనలో కూడా దేవుడు ఒక ఆత్మల రక్షణ కొరకు ఎంత భారం కలిగి ఉన్నాడు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంత ఘోరమైన సిలువ బాధలో కూడా ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. తన తల్లి విషయమై, తన తల్లిదండ్రుల విషయమై. అవును, ఆయన బాధ్యత గల కుమారుడిగా ఉన్నాడు. ఈ లోకంలో తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలో ఇది ఒక ఆజ్ఞ. దాన్ని నీవు నెరవేరుస్తున్నావా? నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆయన ఎంతగానో వేదన చెందాడు. ఎంతగా అంటే పరలోకంలో ఉన్న తన తండ్రి తన చేయి విడిచాడేమో అన్నంత బాధగా. ఆ బాధని దిగమింగుతూ ఆయన పలికిన మాట, నిజంగా దేవాది దేవుడు చేయి విడిచాడా? లేదు. ఒక మానవుడు ఎంతగా నొప్పిని భరించగలడో అంతగా భరించాడు ఆయన. కేవలం నీ కొరకు, కేవలం నీ పాపముల కొరకు, నిన్ను తండ్రి యొద్దకు తీసుకురావటానికి కొరకు ఆయన ఎంతగా వేదన చెందాడు. ఐదో మాట, నేను దప్పిగొనుచున్నాను. సముద్రాన్ని నోటితో కలుగజేసిన దేవుడు ఈరోజు ఏం పలుకుతున్నాడో తెలుసా? నేను దప్పిగొనుచున్నాను. ఆత్మీయమైన దప్పిక. ఎందుకు ఆత్మీయమైన దప్పిక అన్నానంటే, ఇంకా నువ్వు ఆయన దగ్గరికి రాలేదు, ఇంకా నీ రక్షణ పరిపూర్ణం కాలేదు. నీ రక్షణ కొరకై ఆయన ఎంతగానో దప్పిగొంచున్నాడు. ఆ శిలువ త్యాగంలో ఆ శిలువ భారాన్ని మోస్తూ ఆ దేహమంతా గాయాలతో ఉన్నప్పటికీ ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ కొరకు నేను దప్పిగొంచున్నాను, దయచేసి నా దగ్గరికి వస్తావా
అని ఆ తండ్రి నిన్ను అడుగుతున్నాడు. 6వ మాట, సమాప్తమైనది. అవును, నాకు తండ్రి అప్పగించినది సమాప్తం చేశాను. ఆయన నాకు అప్పగించిన బాధ్యతని నేను నెరవేర్చాను. తండ్రి ఏం బాధ్యత అప్పగించాడు? నిన్ను పరలోకానికి చేర్చాలంటే ఒక పరిశుద్ధమైన బలి అవసరం. ఆ బలిని అర్పించటానికే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన పని సంపూర్ణంగా చేశాడు. 7వ మాట, తండ్రి నీ చేతులకు నా ఆత్మ అప్పగించుచున్నాను. సంపూర్ణంగా నువ్వు చెప్పిన పని చేశాను కాబట్టి ఈ క్షణాన నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ 7 మాటలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ 7 మాటలు ఆయన ప్రేమను చూస్తున్నావా? ఈ 7 మాటలు పలికి యేసుప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన మరణించిన తర్వాత ఆయన దేహాన్ని శిష్యులు తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో ఉంచిన తర్వాత అక్కడ మరి పెద్ద రాతిని పెట్టి 2 సైనికులను పెట్టి వెళ్ళిపోయారు. ఆయన నిమిత్తమై అనేక జనులు ఏడుస్తా ఉన్నారు. ఆయన తిరిగి 3వ దినమున అద్భుత రీతిగా లేచాడు. మరియా సమాధి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ దేహం కనపడలేదు, గాని దేహంను చుట్టిన వస్త్రములు అక్కడ ఉన్నాయి. అది చూసినప్పుడు మరియా చాలా భయపడుతుంది. అయ్యో, ఎవరో తీసుకెళ్ళిపోయారు నా దేవుని, లేదా నా తండ్రి దేహాన్ని ఎవరు తీసుకెళ్లారు అని వెతుకుతుండగా దేవదూత వచ్చి చెప్తుంది, అమ్మా, యేసుప్రభు వారు ఇక్కడ లేరు, ఆయన లేచారు. ఈ అద్భుతాన్ని తను శిష్యులకు అందిస్తుంది. సృష్టిలో మొదటి దినాల్లో హవ్వ ఒక స్త్రీ సాతాను మాట విని పాపాన్ని మొదటిగా రాణిస్తుంది తన జీవితంలో. ఆ పాపాన్ని రాణించడమే కాదు గాని పురుషునికి సహితం అంటిస్తుంది. అయితే యేసుప్రభు వారు స్త్రీకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. తన పునరుద్ధానాన్ని ప్రకటించుటకు, తన పునరుద్ధానాన్ని తెలియజేయుటకు తిరిగి ఒక స్త్రీని వాడుకున్నాడు. ఆ దినాలలో హవ్వ పాపాన్ని వినడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపించింది. ఈరోజు పునరుద్ధాన్ని వినటానికి మరియా ఎంతో ఇంట్రెస్ట్ చూపించింది. వినడమే కాదు గాని తను వెళ్ళి శిష్యులకి తెలియజేసింది, సువార్తని ప్రకటించింది. దేవుడు స్త్రీకి మరొక అవకాశాన్ని ఇవ్వలేదా? ఆనాడు దేవుడు తిరిగి వచ్చి ఎందుకు, ఎక్కడ దాక్కున్నావు అని అడుగుతాడు. ఈరోజు దేవుడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దేవుడు వినడానికి ఇష్టపడ్డాడు. నువ్వేం చెప్పాలనుకున్నావు? ఆయన ఈ లోకాన్ని జయించిన దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను పరలోకంలో వారసులుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేయడానికి, శిలువ త్యాగానికి ఆయన అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తిద్దామా? ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిద్దామా? ఆయన లేచిన పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుందామా? తిరిగి ఆయన రానై ఉన్నాడు అనేది భయం కలిగి, భక్తి కలిగి జీవిద్దామా? అవును, నీ కొరకు సిలువ మోసాడు. శపితమైన ఆ సిలువని నీ కొరకు మాత్రమే మోసి తనని తాను తగ్గించుకొని దీనుడిగా, రిక్తుడిగా అయ్యాడు. అయితే నీకిచ్చిన ఈ అవకాశాన్ని సరిచేసుకో, నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని పాదాలను పట్టుకొని క్షమాపణ వేడుకో. అప్పుడే ఆయన రాజ్యంలో నీకు చోటు. తిరిగి ఆయన రానై ఉన్నప్పుడు ఆ విందులో నీకు చోటు. ఆ విందులో పాల్గొందుటకు సిద్ధపడుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవును తండ్రి, మా కొరకు వచ్చారు, మా కొరకు శిలువ మరణాన్ని అప్పగించుకున్నారు, అయితే తిరిగి లేచారు. ఇది కేవలం మా కొరకే. ఈ లోకంలో ఖాళీ సమాధి చూపిస్తుంది నా దేవుడు సజీవమైన దేవుడు అని. అటువంటి దేవుడు మాకు దేవుడుగా ఉన్నందుకు ఎంతగానో వందనాలయ్యా. మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఎంతగానో వందనాలు ప్రభువా. మాకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ తిరిగి మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంతో మేము కూడా ఎత్తబడే స్థితిలో ఉండుటకు మాకు చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే పాపాలను ఒప్పుకుంటున్నారో, ఎవరైతే క్షమాపణ అడుగుతున్నారో, మరొక మారు ఈ కృపాకాలంలో మాకు ఆ క్షమాపణ దయచేయమని బ్రతిమలాడుతూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.